పద్మశ్రీ గారు ఒక ఇండియా కూటమిని మీ ముందుకు వస్తున్నారు. ఈ మధ్యన లేటెస్ట్గా వైఎస్ షర్మిల మీ పార్టీలో చేరిన నేపథ్యం ఒకవైపు కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఎన్నికలు చూస్తున్నప్పుడు హోరాహోరీ పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి అన్నట్టుగా కొంత వాతావరణం క్రియేట్ అయి ఉంది. అటు హామీలు సంబంధించి వీళ్ళు సూపర్ 6 అంటున్నారు, షణ్ముఖం వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో మేము ఆల్రెడీ సంక్షేమ పథకాలు అమలు పరిచామని వాళ్ళు అంటున్నారు. మీ అంచనా ఏంటి? ఏపీ పాలిటిక్స్ మీద, ప్రజల ఎజెండా మీద మీరు చెప్పే అంశం ఏంటి? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, పార్టీల ప్రణాళికల పేరుతో ప్రజల మధ్యలోకి మీరు తీసుకొచ్చినటువంటి ఈ కాంక్లేవ్ కార్యక్రమాన్ని 10 TV వారిని అభినందిస్తూ, నాతో పాటు ఈ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, 10 TV ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్తే. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈవెన్ మన భారతమాత కూడా కంటతడి పెట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఉంది. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి దిగజార్చిందనేది వాస్తవం. అందరూ ఒప్పుకుంటా ఉన్నారు. కానీ బహిరంగంగా భయపడి బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు కల్పించాయి మనకి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత దానిలో అందరి పాపము ఉంది. నా పక్కన ఉన్నటువంటి సిపిఎం పార్టీ వారు మాత్రమే విభజనకు అనుకూలంగా లేరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ లేఖలు ఇచ్చారు. సో ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. అటువంటి పరిస్థితుల్లో పార్లమెంటులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీ పెద్దమ్మే కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని సుష్మా స్వరాజ్ గారు చెప్పినటువంటి మాటలు కానీ, పార్లమెంటులో ఒక ప్రధానమంత్రి సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున దుర్మార్గమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా మోసం చేసినటువంటి వైఖరి కానీ, మరి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎజెండాతోనే వచ్చారు వాళ్ళ అధికారంలోకి, వాళ్ళతో పొత్తు పెట్టుకుని బీజేపీతోనూ జనసేనతోనూ. కానీ ఆ తర్వాత ముగిసిన అధ్యాయం అని చెప్పి, పాచిపోయిన లడ్లూలు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానపరిచి చేతగానితనంతో మరి వాళ్ళు పరిపాలన చేశారు. ఆ తర్వాత అదే ఎజెండాని పట్టుకుని మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా దేవుడు దయ అని చెప్పి ఓట్లేసినటువంటి ప్రజలను గాలికి వదిలేసి ఈ విధంగా మన మోసం చేస్తూ ఉంటే, 2014 ఆనాడు ప్రత్యేక హోదా అంటే ఇవ్వాలి అని చెప్పి పార్లమెంటులో నిజంగా ఆనాడు సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, రాహుల్ గాంధీ గారికి, యూపీఏ ప్రభుత్వానికి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాయని చెప్పి అనుకోలేదు. అందుకనే నేమో తెలియదు, ఇమీడియట్గా అవకాశం కూడా లేదు మనకి. పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ప్రత్యేక హోదా పెట్టుంటే బాగుండేది, అది చేయలేకపోయారన్న అంశం కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికి ఒక ఆరోపణగానే ఉంది. పద్మశ్రీ గారు సార్, నేను అదే చెప్తా ఉన్నాను, చట్టబద్ధత కల్పించుంటే పరిస్థితి వేరేలా ఉండేదని. మాతో పాటు కలిసి రాష్ట్ర విభజనకు అంగీకరించినటువంటి భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారు అది 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున ఏదో వంకతో కావాలని చెప్పి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మాకు కలిసి వస్తున్నటువంటి ఇతర మిత్రపక్షాలు అంటే సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలన్నీ కూడా. సో దానిలో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలంటే ఇక్కడ మీ కూటమికి ఎదురయ్యే ఫలితాలతో సంబంధం లేకుండా కేంద్రంలో కనుక మీరు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారా? ఎస్, 100% అండి. ఇండియా కూటమి కాంగ్రెస్ తో కలిపి అధికారంలోకి రాబోతా ఉన్నాం. 2024లో ఖచ్చితంగా మేము రీసెంట్ గా కూడా అనౌన్స్ చేసాం, 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గ్యారంటీ ఇస్తా ఉంది. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం కూడా ప్రత్యేక హోదా కోసమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పద్మశ్రీ గారు, ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ప్రకారం అన్నా చెల్లెళ్ళ టామ్ అండ్ చెర్రీ ఫైటే జరుగుతుంది అనేది విమర్శ. దీని మీద ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ చాలా కమిటెడ్ కాంగ్రెస్ సోల్జర్ అండి, అండ్ గాంధీ ఫ్యామిలీకి కమిటెడ్ లీడర్ని.
వ్యక్తిగత విమర్శలకిను కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి నేను చాలా దూరంగా ఉంటాను. ఓకే. ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కావాలని చెప్పి కొంతమంది దాన్ని ప్రచారం చేసుకుంటా ఉన్నాయి రాజకీయ లబ్ధి కోసమే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏముందనేది నిజంగా ప్రధాని మోదీ చిలకలూరుపేట సభకు వచ్చినప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటే అన్న ఒక ఆరోపణ చేశారు. అంటే ఆ నేపథ్యంలో ఆమె అడిగిన ప్రశ్న. మరి అదే ప్రధానమంత్రి మోడీ గారు మీరు అడిగారు ఇందాక, 10 టీవీనో టీవీ నైనో తెలియకుండా పాపం కన్ఫ్యూజ్ అయినటువంటి మన పాతూరు నాగభూషణం గారు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి అట్లాగే కన్ఫ్యూజ్ అయ్యారు. దేనికి కూడా ఒక్క సమాధానం సరిగ్గా చెప్పలేదు. మంత్రులు అవినీతికి పాల్పడతా ఉన్నారు అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పారు వైజాగ్ లో. అదే ప్రధానమంత్రి గారు వచ్చి చిలకలూరుపేటలో స్వయంగా చెప్పారు. నిన్న కూడా అవినీతికి పాల్పడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. మరి ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి అన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఉపయోగించడానికి హేమంత్ సోరెన్ గారిని కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి లేనటువంటి మరి అడ్డంకులు, మరి ఆ వ్యవస్థ అన్ని కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పనిచేయట్లేదో వాళ్ళే సమాధానం చెప్పాలి. అలాంటి ఉద్దేశం కాదు కానీ బట్ ఉదయం నుంచి అన్ని పార్టీ నేతలు కూడా వచ్చారు. అందరికీ రిప్రజెంటేషన్ కల్పించాలనేది 10 టీవీ ఉద్దేశం. అందుకే వాళ్ళు ఏం మాట్లాడారో నేను మేము తెర ముందుకు తెచ్చాను కదా, మీ నోటీసులో తెచ్చాను, దాని మీద మీ సమాధానాలు చెప్పారు. ఇంక వాళ్ళ సమాధానం అది, వాళ్ళ సమాధానం నేను మీకు ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. పద్మశ్రీ గారు ఈ కాన్క్లేవ్ డిబేట్ ముగించే ముందు అంటే ప్రత్యేక హోదా మేము ఇస్తామని అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా, అలాంటి వాతావరణం ఉందా? ఎందుకంటే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా మారిపోయిందో మనం చూసాం. మరొక ప్రశ్న, అంటే ఈ వేదికగా చూస్తున్న ప్రతి మహిళకు కూడా యూజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మహిళలు అంటే ఒక ఓటు బ్యాంక్ అని మాత్రమే అనుకునే వారి కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళల్ని చైతన్యపరిచేందుకు మీ మాటలు. చాలా ఆశాజనకమైనటువంటి వాతావరణం అయితే ఈ రోజున రాష్ట్రంలో ఉందండి. విసిగెత్తిపోయి ఉన్నారు రెండు ప్రాంతీయ పార్టీలతో. అందుకనే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత కానీ మేమందరం కూడా మిత్రపక్షాలందరం కూడా చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇండియా కూటమికి చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు. మేము రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ఉమెన్ అందరూ కూడా మహిళల్ని ఓటు బ్యాంకుగా రాజకీయాలకి పరిమితం చేసి కేవలం 50% పైగా ఓట్లు ఉన్నటువంటి మహిళల్ని ఓట్లు వేయించుకోవటం, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పటమే తప్ప ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మహిళలకు రక్షణ లేదు అనేది వాస్తవం. దిశ చట్టం పేరుతో ప్రభుత్వం మోసం చేసింది. కానీ నిర్భయ లాంటి కఠినమైనటువంటి చట్టాలన్నిటినీ కూడా నీరుగార్చి రాజకీయ నేతల ప్రమేయం ఉంటూ మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తామని అవి లేకుండా, మరి దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించకుండా ఈ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఏ ఆడపిల్లని కూడా బయటికి పంపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వాల్ని మార్చే శక్తి మహిళలకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి ఓటు వేయాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరిది బాధ్యత. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలకు మేము ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి చట్టాలన్నిటినీ కూడా అమలు చేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి. పోలవరం పూర్తి కావాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకోవాలి. అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయాలి. మనకు వెనకబడిన ప్రాంతాలకి నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది, దాన్ని అమలు చేయలేదు. ఆ దిశగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచించి మన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి ఓటు హక్కుని ఆ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. నాగభూషణ్ గారు ఏం చెప్తారు? అంటే ప్రధానంగా విభజిత హామీలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు సొంకత పద్మశ్రీ గారు. విభజన హామీల్లో మొదటి 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం చేసామండి. యూనివర్సిటీలకు కూడా ఇందాక 2-3 యూనివర్సిటీలకు అద్దె బిల్డింగ్లో జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పవరు ల్యాండ్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. వాళ్ళు ఎక్కడ చేయట్లేదు. వాళ్ళు ఆఖరి నేషనల్ హైవే చిన్నకాక నుంచి గన్నవరానికి వెళ్తామంటే 3,500 కోట్ల రూపాయలు రోడ్డు అంతా అయితే 8 చోట్ల హైటెన్షన్ వైర్లు వాళ్ళు తీయాలి. స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కట్టరు. అవి తీయకపోవడం వలన 8 నెలలు వర్క్ అయిపోయింది. ఇప్పుడు మొన్న గొడవ పెడితే మొన్న తీశారు. సరే, ఇంకోటి ఏంటంటే మీకు ఎంతో ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము రేపు ఎలక్షన్లు 10 సంవత్సరాలు ఏం చేసాం, మోడీ గ్యారంటీ అంటే ఒక బుక్ పబ్లిష్ చేసి 9 ఏళ్ళలో ఏం చేసాం,
అది మరి సతీష్ గారు ప్లీజ్ డోంట్ మైండ్. మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రత్యేక హోదా. అది రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తారా లేదా, దాని గురించి స్పష్టత కావాలండి మాకు. ఇస్తారా లేదని ప్రధాని మోదీ హామీ ఇస్తారా లేదని అడుగుతున్నారు. మోడీ గారు ఏంటంటే మైనారిటీ మీద దాడులు చేయడం, సిస్టమ్ లో మైనారిటీ మీద దాడులు చేయటము అడుగుతాం సార్, వన్ బై వన్ అడుగుతాం సార్. కాదు, నేనేమంటున్నానంటే ప్రత్యేక హోదా మీద అప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఒక ప్యాకేజ్ ఒప్పుకొని దాని ఇష్యూని క్లోజ్ చేశారు. ఇవాళ మనం మాట్లాడుకున్న దానివల్ల ఉపయోగం లేదు. మనం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది మనం మాట్లాడాలి. ఇలాగే జరుగుతూ ఉంటది. వాళ్ళు అడిగామంటారు, ఇట్లా అడగలేదంటారు. కలిసి 5 సంవత్సరాలు రహస్య ఒప్పందాలు చేసుకున్నది అందరికీ తెలిసిందే. ఆయన అమరావతి రాజధాని గురించి ప్రస్తావించారండి. వీళ్ళు వచ్చి 3 రాజధానులు అన్నారండి. వీళ్ళకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడే సోమవీర్రాజు గారు 3 కాదు 30 చేసుకుంటా అన్నాడండి. ఆ రోజున వీళ్ళు ఎందుకు ఖండించలేదు? సరే, వీళ్ళు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మరి దాంట్లో ఉన్నటువంటి 143 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ ఇప్పటి వరకు కూడా ఎందుకు వీళ్ళు శంకుస్థాపన చేయలేదు? పూర్తి హంగులతో కూడినటువంటి రాజధానిని అభివృద్ధి చేస్తాను, ఢిల్లీ తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తాను, ఇది నాది బాధ్యత అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎందుకు కూడా దాని మీద విచ్ఛిన్నం చేస్తుంటే మాట్లాడదు, చర్యలు తీసుకోదు, ఎందుకు అభివృద్ధి చేయదు, నిధులు ఎందుకు కేటాయించదు? ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ల్యాండ్ అక్కడ అలాట్ చేయాల్సినటువంటి బాధ్యత మేము తీసుకున్నాం, డబ్బులు కట్టాం. దరిదాపు 2,500 కోట్ల రూపాయలు మేము ఒక్కొక్క ప్రాజెక్టుకు, నాబార్డు కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నిటికీ డబ్బులు కట్టి ల్యాండ్ తీసుకున్నాం. కనీసం వాళ్ళు రోడ్ వేయట్లా, వాటర్ ఇవ్వట్లా. అక్కడికి వెళ్ళి బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, మాకు ఇవ్వాలి కదా వైసీపీ ప్రభుత్వం. లేకపోతే మేమేం చేస్తాం సార్? నాగభూషణ్ గారు చేద్దాం అనుకుంటారు అంతా మొత్తం. ఒక్క నిమిషం వన్ బై వన్ మాట్లాడదాం. నాగభూషణ్ గారు పద్మశ్రీ గారు రేజ్ చేసింది అమరావతి రాజధాని అంశంకు సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులని వాళ్ళొక విధానం తీసుకున్నారు, వాళ్ళొక వెర్షన్ చెప్తున్నారు. అది ఇప్పుడు తేలలేదు, అది ఇంకొక కోర్టు పరిధిలో ఉన్న అంశంగా అది కూడా మారిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలని భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం నేతలు అన్నారు. ఏ వర్గం లేదు, మీరు అటు మాట్లాడదు. మీరు ఒక వ్యక్తుల గురించి మాట్లాడదు. పార్టీలో మేము పార్టీ తీర్మానం చేసి పంపించాం. ఒకే రాజధాని పార్టీ తీర్మానమా లేదా షర్మిల గారు సమస్య ఎలా వస్తుందంటే నేను సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు పార్టీ తీర్మానం చేశారు, ఓకే, కానీ కొందరు నేతలు మాట్లాడతారు ఏమంటే వ్యక్తిగతం అంటారు కొందరు. రెండోది పక్కన పెడతాం. రాజధాని అంశంకు సంబంధించి కేంద్రం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలో నిర్ణయించే అధికారం రాష్ట్రానికి ఉందని కేంద్ర హోంశాఖ ఇచ్చిన అఫిడవిట్లో ఉందా లేదా? నేను అదే చెప్పబోతున్నా. అది స్టేట్ ప్రెరగేటివ్ అని కేంద్ర హోంశాఖ అఫిడవిట్లో పేర్కొందా లేదా? ఇప్పుడు మీరు చెప్పిన యాడ్ చేద్దాం సార్, ఒక్క నిమిషం. మీరు లేటెస్ట్ గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ కార్యాలయం వైజాగ్లో పెట్టాలని 2021లో నిర్ణయించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ స్థలం కేటాయించాం, పోనీ వైజాగ్లోనే పెట్టొచ్చు. వైజాగ్లో ఎందుకు పెట్టలేదని మరలా ప్రశ్న వేస్తే వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే రాజధాని ఎక్కడుందో తెలియదు, అది నిర్ణయం అయిన దాకా మేము దీన్ని తేల్చలేమన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కింద ఉంటుంది రిజర్వ్ బ్యాంకు. రాజధాని ఎక్కడుందో మాకు తెలియదు, అది తేలితే మేము ప్రాంతీయ కార్యాలయం పెడతాం వాళ్ళు రాశారు. రిటర్న్ గా ఉంది డాక్యుమెంట్. ఆర్బీఐ రాసింది ఏంటంటే మన రాష్ట్రంలో మీరు ఎందుకు అది కూడా మేమే రాసింది కూడా, మీరు ఎందుకు కట్టలేదంటే వీళ్ళు మాకు రాజధానికి స్టేట్ గవర్నమెంట్కి మీరు మాకు ఎక్కడ స్థలం ఇచ్చారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయమంటే మేము మీకు చెప్తాము విశాఖపట్నమా విజయవాడ అనేది వాళ్ళు వదిలేశారు. విశాఖపట్నం నిర్ణయం అయింది 2022 అయింది. కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సమాధానం రిజర్వ్ బ్యాంకు డబ్బులు ఇక్కడ కట్టాము ల్యాండ్ కోసం 50 ఎకరాలు. రైట్ ఒక్క నిమిషం ఆగుదాం. మల్లాది విష్ణు గారు ఓకే, ఇప్పుడు ప్రత్యేక హోదా లైవ్ లోనే ఉందని మీరు అంటున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తు వస్తుంది సార్, అంతేగా. ఒక్క నిమిషం ఇప్పుడు అడుగుదాం. ఎందుకంటే ఈ రోజు ఉదయం మా చేతిలో ఉందండి, మేము ఇస్తే ఇప్పటికి ఎప్పుడో ఇచ్చేవాళ్ళం. అంటే క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో డిసైడ్ చేసి తిరుపతిలో మాట్లాడి సెంట్రల్ క్యాబినెట్ రెజల్యూషన్ చేస్తే దాన్ని మార్చింది ఎవరండి? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అడిగింది ఎవరండి? వెంకయ్యనాయుడు గారికి పద్మభూషణ్ ఇచ్చారు, పద్మవిభూషణ్ 3 రోజులు అయింది. ఎందుకు ఇచ్చారండి?
ఆంధ్రప్రదేశ్ నీతి మన ప్రణాళిక సంఘం దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం వేసి నేను తీసుకొచ్చేవాడిని. పుస్తకం వేసి ఆయనే నాదే బాధ్యత నేనే తీసుకొచ్చాను దీన్ని అమలు చేయండి అని చెప్పని ప్రణాళిక సంఘం దగ్గరికి అహులూవాలియా గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి మాట్లాడారు. ఏమైపోయిందండి? పోలవరం జాతీయ హోదా ఎందుకు ఎత్తేసారండి? విభజన చట్టంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పక్క రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇప్పించలేదండి? కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ 12 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ఎందుకు వేయలేపారండి? ఇవన్నీ ఎవరు చెప్తారు? విశాఖ ఉక్కుని ఎవరికి దారాదత్తం చేయాలనుకుంటున్నారండి? కృష్ణ గారు, మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు, అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన మొదటి మీడియా సమావేశంలో చెప్పిన మాట ఏంటి? చాలా స్పష్టంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది, మన సీట్లు అవసరం అయ్యి ఉంటే మనం కొన్ని సాధించుకోగలిగామని ఒక మాట అన్నారు. సేమ్ అదే మాట విశాఖపట్నం సిద్ధం సభకి వెళ్ళేటప్పుడు ఉక్కు పరిరక్షణ సమితి నేతలు నరసింహరావు గారు నేతలు అందరూ కలిసినప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏ పార్టీకైనా సీట్లు అవసరం పడే వాతావరణం రావాలని కోరుకోండి అని అన్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఒకవేళ రేపు కనుక మళ్ళీ ఎన్డీఏ కానీ లేదంటే ఇండియా కూటమి కానీ ఎవరైనా సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చి మీరు ఎంపీలుగా గెలిచి కూడా ఎంపీ సీట్లు గెలిచి మీ అవసరం పడకపోతే రానున్న 5 ఏళ్ళు కూడా మనం విభజన హామీల కోసం మర్చిపోవాల్సిందేనా? యాడ్ చేయాల్సిన పాయింట్ ఉందండి. రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు. సిఏఏ ఎన్ఆర్సీ ఇటువంటి చట్టాలు తీసుకొచ్చేటప్పుడు మద్దతు వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు. అటువంటి టైంలో కూడా రాష్ట్రపతి ఎన్నికలకి కూడా అనేక బిల్లులు పాస్ చేసుకునే విషయంలో తక్కువ ఉంది కాబట్టి మెజారిటీ వాటన్నిటి విషయాల్లో వీళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు కనీసం రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కుల గురించి సార్ ఇప్పుడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ పార్టీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శాసనసభలో పార్లమెంట్లో స్టాల్ చేశారండి? కాంగ్రెస్ పార్టీ అడగండి, చెప్పండి. ఒక నిమిషం సరే, దాని విషయం తీర్మానం చేశాము. ఇప్పుడున్నటువంటి ఏఐసి మేనిఫెస్టోలో కూడా కావాలంటే పేజ్ పార్లమెంట్ సాక్షిగా ఏ రోజైనా అపోజిషన్ పార్టీలో చేశాయా? ప్రస్తావించడం జరిగింది. సెకండ్